రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్, స్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి రియల్మీ 2 గురించి అనమాట. సో జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది రియల్మీ 2. ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ 28, 2018. సో దీని ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ లభిస్తాయి అనమాట. సో మొత్తం వీడియో చూడండి మొత్తం డీటెయిల్స్ కోసం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్మీ 2 స్పెసిఫికేషన్స్ మనకి విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి 1520x720 పిక్సెల్. అలాగే ఇందులో మీకు 19:9 రేషియో నాచ్ డిస్ప్లే కూడా లభిస్తుంది అనమాట. సో ఇందులో నాచ్ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఇది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చి 88.80%. అలాగే దీని నట్స్ వచ్చి 360 నట్స్ బ్రైట్నెస్ ఉందన్నమాట. అలాగే స్క్రీన్ కాంట్రాస్ట్ వచ్చి 1200 ఉంది. అలాగే ఫోన్లో 2.5 కర్వ్ గ్లాస్ ఇచ్చారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మీకు లభిస్తుంది. అలాగే మంచి నాచ్ అనేది కూడా లభిస్తుంది. మెమొరీ అలాగే ర్యామ్ గురించి చెప్పుకోవాలంటే ర్యామ్ వచ్చి ఇందులో మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది, 3GB అండ్ 4GB ర్యామ్. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా 2 వేరియంట్స్ లభిస్తుంది, 32GB అండ్ 64GB. సో 3GB ర్యామ్, 32GB రోమ్. ఇంకోటి వచ్చి 4GB ర్యామ్, 64GB రోమ్. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు 256GB వరకు మెమొరీ కార్డ్తో. సో ఇక్కడ మీకు 3 స్లాట్స్ అనేది లభిస్తాయి. సో 2 సిమ్లు ప్లస్ ఒక మెమొరీ కార్డ్, మొత్తం 3 వేసుకోవచ్చు అనమాట. సో నో ఇష్యూ. ఫోన్ల కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ లభిస్తుంది, ప్లస్ 2 మెగాపిక్సెల్ లభిస్తుంది. సో ఇది డ్వెల్ కెమెరా అనమాట, రేర్ కెమెరా. సో ఇంతకుముందు వచ్చి సింగిల్ కెమెరా ఇచ్చాడు, ఇప్పుడు వచ్చి డ్వెల్ కెమెరాస్ ఇచ్చారు. అలాగే దీని అపర్చర్ వచ్చి f2.2. ఇది ఏఐ సపోర్ట్తో వస్తుంది, ఏఐ బ్యూటిఫికేషన్. అలాగే బొకే మోడ్ లాంటివి కూడా మీకు ఇక్కడ లభిస్తున్నాయి. ఫేసింగ్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ లభిస్తుంది. దీని అపర్చర్ వచ్చి f2.4. ఇది 5p లెన్స్తో వస్తుంది. ఇందులో కూడా మీకు బొకే మోడ్ లాంటివి కూడా లభిస్తున్నాయి, ఏఐ ఫ్యూచర్తో వస్తుంది. అలాగే మోడ్స్ కూడా వచ్చాయి దీంట్లో మీకు. అలాగే ఫోటో కెమెరా, హెచ్డిఆర్ లాంటి ఆప్షన్స్ కూడా మీకు లభిస్తున్నాయి. వీడియోస్ తీసుకోవచ్చు ఫుల్ హెచ్డీలో. ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట, 1.8 GHz పైన పనిచేస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 లభిస్తుంది లేటెస్ట్. వస్తే బ్యాటరీ మనకి 4230 mAh లభిస్తుంది. సో నియర్లీ మీకు 2 days వచ్చేస్తుంది. బ్యాటరీ చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ లేదనమాట, నార్మల్ ఛార్జింగే 5V 2A ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది. ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జీ సెన్సార్, యాక్సిలోమీటర్, అలాగే ప్యాడోమీటర్ కూడా లభిస్తుంది అనమాట. అయితే ఇక్కడ గైరోస్కోప్ అనేది మిస్సింగ్ ఉంది. అలాగే ఈ ఫోన్ PPI చూసుకుంటే 271 PPI ఉంది. అలాగే ఇది 4G VoLTని సపోర్ట్ చేస్తుంది. సో మీరు 4G సిమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, జియో సిమ్స్ని కూడా. సో వచ్చి కలర్ OS లభిస్తుంది 5.1. ఎలాగైతే రియల్మీ 1లో లభించిందో సేమ్ OS ఇక్కడ కూడా లభిస్తుంది. సిమ్ సైజ్ వచ్చి ఇక్కడ మీకు నానో సిమ్స్ వేసుకోవాల్సి ఉంటుంది, మైక్రో కాదు. సో 2 కూడా నానో సిమ్స్ వేసుకోవాలి. అలాగే ఈ ఫోన్లో మీకు ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 2 ఫీచర్స్ కూడా లభిస్తుంది. డెప్త్ చూసుకుంటే మనకి 8.2 mm ఉంది. అలాగే ఈ ఫోన్ వెయిట్ చూసుకుంటే 168 grams ఉంది. సో మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, మెటల్ బాడీ కాదు, పాలికార్బోనేట్ బాడీ అనమాట. ఇక ఈ ఫోన్ 3 కలర్స్లో వస్తుంది మీకు. డైమండ్ కటింగ్తో వెనకాల మంచి డిజైన్ కటింగ్ అయితే వస్తున్నారు. సో బ్లాక్, బ్లూ అలాగే రెడ్. సో మొత్తం 3 కూడా మీకు డైమండ్ కటింగ్స్తో వస్తాయి. సో ఇక ఫైనల్ ప్రైస్ చూసుకుంటే ఈ ఫోన్ ప్రైస్ వచ్చి 3GB 32GB వేరియంట్ వచ్చి 8990 రూపీస్. అలాగే 4GB 64GB వేరియంట్ వచ్చి 10990 రూపీస్. సో ఈ 2 ఫోన్లు మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఫస్ట్ సేల్ ఉండబోతుంది ఫ్లిప్కార్ట్లో, సెప్టెంబర్ 4, 2018 నుంచి. సో అక్కడి నుంచి కావాలంటే కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చూసుకుందాం ఇక ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఒపీనియన్స్. సో ఇదన్నమాట ఫుల్ స్పెసిఫికేషన్స్. ఇక ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు కొన్ని ప్రోస్ లభిస్తాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా లభిస్తాయి అనమాట. ప్రో విషయాన్ని చూసుకుంటే ఈ ఫోన్ ప్రైస్ అలాగే డిజైన్ చాలా బాగుంది. సో డిజైన్ వైజ్ చాలా బాగుంది అనమాట. ఫోన్ చూడడానికి చాలా ప్రీమియం లుక్స్తో ఉంది. సో డిజైన్ ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో, అలాగే ప్రైస్ కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో. కానీ చెప్పాలంటే ర్యామ్ అండ్ రోమ్ కూడా ఈ ఫోన్కి మంచి ప్లస్ పాయింట్స్ అనమాట.
కానీ చెప్పాలంటే ఈ ఫోన్కి పెద్ద బ్యాటరీ ఇచ్చారు 4230. సో ఇది కూడా చాలా పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. కానీ చెప్పాలంటే ఇంకో ప్రో వచ్చి ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా ప్రో అవుతాయి ఈ ఫోన్కి. ఇంతకుముందు రియల్మీ 1లో అయితే లేవు, ఇక్కడ రియల్మీ 2లో అయితే ఇస్తున్నారు ఇవి. నెక్స్ట్ చెప్పాలంటే డ్వెల్ కెమెరాస్ అనమాట. సో రేర్ వచ్చి డ్వెల్ కెమెరాస్ ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. అలాగే సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు నాచ్ డిస్ప్లే లభిస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి ఇది నాచ్ కూడా మీకు ఇక్కడ ప్రో అవుతుంది. నెక్స్ట్ చెప్పాలంటే 3 స్లాట్స్ ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో ఓవరాల్ మంచి లుక్, మంచి స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో. ఇక కాన్స్ విషయానికి వస్తే కాన్స్ అయితే ఇక్కడ మీకు జస్ట్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రమే లభిస్తుంది. సో ఇది ఒకటి కాన్ అనమాట. ఇంకో నెక్స్ట్ కాన్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. 450 ఇచ్చారు. సో స్నాప్డ్రాగన్ కొద్దిగా పాత ప్రాసెసర్ ఇది. సో కొద్దిగా కాన్ అయితే అవుతుంది. బట్ ఈ ప్రైస్కి ఈ ప్రాసెసర్ ఓకే అనుకోవచ్చు. అలాగే మిగతా ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి కవర్ అయిపోతుంది. సో ఓవరాల్ మంచి ఎంటర్టైన్మెంట్ ఫోన్ అయితే ఈ ఫోన్ అవుతుంది. సో ఇదనమాట ప్రోస్ అండ్ కాన్స్. ఇక నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ రియల్మీ 2కి సక్సెసర్ అయితే ఏం కాదు, బట్ కొద్దిగా బెటర్ ఫోనే అనొచ్చు డిజైన్ వైజ్ అండ్ లుక్ వైజ్. అయితే ప్రాసెసర్ వైజ్ అయితే కొద్దిగా బెటర్ ఫోన్ అయితే కాదు చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే రియల్మీ 1 కన్నా రియల్మీ 2 బెటరా కాదా అంటే అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో బెటర్, కొన్ని విషయాల్లో బెటర్ కాదు, ముఖ్యంగా ప్రాసెసర్ విషయంలో. లుక్ వైజ్ చెప్పాలంటే ఈ ఫోన్ రియల్మీ 1 కన్నా రియల్మీ 2 లుక్ చాలా బాగుంది. రియల్మీ 1 కన్నా రియల్మీ 2 చాలా మంచి ప్రీమియం లుక్స్తో, చాలా మంచి డిజైన్తో వస్తుంది. ప్లస్ నాచ్ అలాగే చాలా మంచి లుక్ అయితే ఉంది అన్నమాట. అలాగే ఈ ఫోన్ ఎవరికైతే బాగుంటుందంటే ముఖ్యంగా లుక్స్ అలాగే చాలా మంచి ప్రీమియం లుక్స్ కోరుకునే వాళ్ళకైతే రియల్మీ 2 చాలా బాగా ఉంటుంది. అలాగే చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. 450 వేస్ట్ ప్రాసెసర్ అయితే ఏం కాదు, బట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు లభిస్తుంది. గేమింగ్ వైజ్ అయితే పర్వాలేదు, ఆడుకోవచ్చు మీడియం వైజ్, అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక రియల్మీ 1 అయితే మీకు గేమింగ్ కావాలంటే రియల్మీ 1కి వెళ్ళిపోవచ్చు. గేమింగ్ వద్దు, ఒక మంచి లుక్, మంచి స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ కావాలంటే రియల్మీ 2 తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని అయితే మనకి రియల్మీ 1లో లభిస్తాయి, కొన్ని అయితే రియల్మీ 2లో లభిస్తాయి. సో ఇది ఆప్షన్ అనుకోవచ్చు, మీకు ఇది కావాలంటే ఇది కొనుక్కోవచ్చు, అది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఎవరికి ఏ ఇష్టమైతే అది కొనుక్కోవచ్చు అనమాట. సో రియల్మీ 1 అయితే గేమింగ్కి సూపర్గా ఉంటుంది. రియల్మీ 2 అయితే డిజైన్ అండ్ లుక్స్కి సూపర్గా ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. సో ఇదన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే P60 ప్రాసెసర్ కావాలంటే రియల్మీ 1కి వెళ్ళిపోండి. 450 ప్రాసెసర్ చారు, మంచి లుక్స్ కావాలంటే రియల్మీ 2 కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్. కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయితే ఉంది. అయితే లుక్ వైజ్ అయితే ప్రైస్ వైజ్ అయితే చాలా బాగుందన్నమాట. అక్కడ మాత్రం డిసప్పాయింట్ అయితే ఇవ్వలేదు మనకి రియల్మీ 2. సో దీని తర్వాత ఇంకో ఫోన్ కూడా రాబోతుంది అంటున్నారు. సో రియల్మీ 2కి ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేసి రియల్మీ 2 ప్రో అనే ఫోన్ తెస్తున్నారనమాట నెక్స్ట్ మంత్ సెప్టెంబర్. సో మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు. ఇంకా మంచి ప్రాసెసర్తో రాబోతుంది రియల్మీ 2 ప్రో దాని పేరు. దానికోసం కావాలంటే మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ మనకి లాస్ట్ లోపు రియల్మీ 2 ప్రో అనేది కూడా రిలీజ్ అవ్వచ్చు. దాంట్లో మీకు 660 ప్రాసెసర్ కూడా రావచ్చు అనమాట, స్నాప్డ్రాగన్ది. అలాగే నెక్స్ట్ మీకు ఈ ఫోన్ అయితే డైరెక్ట్ కాంపిటీషన్ వచ్చి మనకి రెడ్మీ 6కి వస్తుందన్నమాట. సో ముఖ్యంగా రెడ్మీ 6 త్వరలో లాంచ్ కాబోతుంది ఇండియాలో నెక్స్ట్ మంత్. సో దానికి ఈ రియల్మీ 2 అనేది డైరెక్ట్ కాంపిటీషన్ ఇవ్వబోతోంది ప్రైస్లో, పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. సో ఓవరాల్ చెప్పాలంటే ఫోన్ అయితే సూపర్. ఈ ఫోన్ అయితే బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. డిజైన్ వైజ్, లుక్ వైజ్ చాలా బాగుంది ఫోన్, చాలా ప్రీమియం లుక్స్తో ఉంది. ఇంకా ప్రాసెసర్ కావాలంటే మీరు రియల్మీ 1కి వెళ్ళిపోవచ్చు, వద్దనుకుంటే రియల్మీ 2కి వెళ్ళచ్చు అనమాట. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్. మీకు కావాలంటే కొనుక్కోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2. సో దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ It doesn't